హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకున్నానో ఈరోజు వ్లాగ్లో చూసేద్దాము. నేను ఫస్ట్ మార్నింగ్ లేచి ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని అంతా అయిపోయిన తర్వాత నేను ఈవినింగే పసుపు పొట్టిస్తాను. ప్రతిసారి కూడా ఈవినింగే పసుపు పొట్టిస్తాను. సో అన్నీ ఇంకా నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే రవ్వ లడ్లు చేస్తున్నాను అనమాట. సో చాలా అంటే అన్నీ కూడా నేను ఎన్ని నైవేద్యాలు చేశానో అన్ని నైవేద్యాలు కూడా నేను వీడియో తీసి పెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఏంటి అని అంటే అస్సలు కుదరలేదు. ఎందుకు అనంటే నేను అన్నీ కూడా ఇట్లా చూపిస్తూ మళ్ళీ తర్వాత ఒక స్టాండ్ పెట్టి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను ఇక్కడ ఫోన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. సో అందుకనే ఎంత అయితే వీలవుతుందో అన్ని మాత్రమే చేయడానికి అంటే కొంచెం చూపించడానికి కొంచెం ట్రై చేశాను. బట్ కొన్ని మాత్రమే చూపించగలిగాను, మొత్తం అయితే చూపించలేకపోయాను. సో రవ్వ లడ్డు అయితే అందరికీ తెలిసిందే. నేను ఫస్ట్ అయితే నేతిలో వేయించి పెట్టుకున్నాను కాజు అండ్ కిస్మిస్. దాని తర్వాత అవి పక్కకి తీసుకున్న తర్వాత రవ్వ 2 గ్లాసెస్ రవ్వని వేయించుకొని దాని తర్వాత దాంట్లో 2 గ్లాసెస్ చక్కెర వేసేసి మొత్తం అంతా వేయించుకున్నాను. రవ్వ వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాలు వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. నేను ముందు రోజు నైటే మినపప్పు అండ్ శనగలు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో మొత్తం అంతా కూడా ఇట్లా మొత్తము లడ్డూలు చుట్టుకోవాలి. సో సున్నుండలు కూడా చేద్దామని చెప్పేసాను అనుకున్నాను. బట్ చాలా టైం టేక్ అవుతుంది కదా ఇంకా సున్నుండలని. సో అందుకనే అవి చేయలేకపోయాను. ఇంకా రవ్వ లడ్లు మాత్రం చేశాను అండ్ సింపుల్గా డెకరేషన్ చేశాను. ఇంకా హెవీగా అలా చేయలేదన్నమాట. సో అన్నిది కూడా నేను ఒక్కదానే చేసుకోవాలి. సో నాకు కొంచెం కష్టమయ్యింది. అండ్ పొద్దున్న నుంచి పడితే సాయంత్రం వరకు కొంచెం సేపు కూడా ఇలా కూర్చోలేదు. జస్ట్ ఏంటంటే కొంచెంసేపు వర్షం పడింది కదా. సో అప్పుడు మాత్రమే ఇంకా బాబాయ్ పిన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ అప్పుడు మాత్రమే కూర్చున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పని ఉండింది. అండ్ ఇంకా నైవేద్యాల దగ్గర ఇంకా అమ్మవారికి చీర కట్టించడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఆ అమ్మవారి దగ్గర మొత్తం సర్దడం ఇలాంటివన్నీ కూడా చేశాను. సో నాకు అస్సలు అవ్వలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి పులిహోరకి పులుసు రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ముందు వీడియోస్లలో చూడొచ్చు. నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఒట్టిమిరపకాయలు వేసి దాంట్లో కొంచెం వేయించుకున్న తర్వాత అంటే ఒట్టిమిరపకాయలు వేగిన తర్వాత దాంట్లో కొంచెం చిన్న క్లిప్ మిస్ అయ్యింది. దాంట్లో ఏంటంటే పల్లీలు అండ్ శనగపప్పు, మినపప్పు, కాజు వేసి దాని తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి రంగు చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు అండ్ ఇంగువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంగువ కూడా వేసుకోవాలి. అండ్ పులిహోరలో కంపల్సరీ శనగలు వేయాలి. శనగలు వేస్తే అప్పుడు ఏంటంటే పులిహోర ఫీలింగ్ ఉండాలి అని అంటే కంపల్సరీ శనగలు వేయాలి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. బట్ నేనైతే కంపల్సరీ వేస్తాను. సో శనగలు కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి అలా కలిపేసేసుకున్న తర్వాత అండ్ కొంతమంది ఎలా చేస్తారంటే అంటే చింతపండు పులుసు అంటే దగ్గరికి అవ్వడానికి నార్మల్గా పక్కన వేరే ఉడికించి పెడతారనమాట. ఇది వేయించుకొని అది దాంట్లో కలిపేస్తారు. అప్పుడు ఏమవుతుందని అంటే ఇవి నార్మల్గా పంటి కిందికి వచ్చి జస్ట్ నార్మల్గా ఉంటాయి. అలా కాకుండా మొత్తం అవి కూడా అంటే పల్లీలు అవి కూడా మొత్తం అంతా ఇట్లా చింతపండులో ఉడికితే అప్పుడు ఏమవుతుందంటే అవి పుల్లగా బాగుంటుంది అనమాట. సో అక్కడ చింతపండు పులుసు అక్కడ పెట్టేసి ఇక్కడ ఇంకా అమ్మవారికి శారీ తీసుకొచ్చాను కదా గౌరీ సిల్క్స్ నుంచి. సో ఆ శారీ ఇంకా నేను కుచ్చులు అవన్నీ రెడీ చేయాలి కదా. సో అందుకనే ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేశాను అనమాట. సో శారీ అయితే చాలా బాగుండింది. నాకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 పడింది అనమాట. కాంచీపురం పట్టు శారీ అనమాట. సో 3500 పడింది. అండ్ గోల్డ్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చి చాలా అంటే చాలా బాగుండింది. ఎల్లో అయితే కాదండి, ఇది గోల్డెన్ కలర్ అనమాట. అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఫస్ట్ అయితే అమ్మవారికి శారీ ఫస్ట్ పళ్ళు సెట్ చేస్తున్నాను. అండ్ పళ్ళు మామూలుగా కొంచెం కుచ్చులు పెట్టుకుంటూ అండ్ పిన్నీస్లు ఉంటే పిన్నీస్లు పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇలా క్లిప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనము బట్టలు ఆరేయడానికి పెట్టే క్లిప్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లిప్స్ కూడా మనము అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇదంతా కూడా మొత్తం అంతా వీడియో తీయాలి అని చెప్పేసాను అనుకున్నాను. బట్ నేనే అడ్డం ఉన్నాను. ఏదంటే ఇట్లా నాకు అసలు అవ్వట్లేదు. ఇప్పుడు నేను ప్రతిసారి స్టాండ్ జరపాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, నాకు అవ్వలేదన్నమాట. సో మొత్తానికైతే అమ్మవారిని ఇలా రెడీ చేశాను. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేది ఉంది. సో ఫ్లవర్స్ అవన్నీ పెట్టలేదు కానీ జస్ట్ అమ్మవారికి మొత్తం అంతా శారీ కట్టేశాను అండ్ ఇంకా నగలు అవన్నీ వేసేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు
వడలు చేస్తున్నాను. సో వడలు నేను 2 రకాలుగా చేస్తాను. ఏంటంటే ఫస్ట్ కొంచెము అంటే మొత్తం వడల పిండి మొత్తం అంతా రుబ్బుకొని దాంట్లో 2 పార్టిషన్స్‌గా తీస్తాననమాట. ఒక దాంట్లోనేమో ఉప్పు అండ్ జీలకర్ర వేసేసి ఒకటి వడలు చేస్తాను. ఇంకో దాంట్లో లైట్‌గా ఉప్పు వేసి ఇంకో వడలు చేస్తాననమాట. ఈ లైట్‌గా ఉప్పు వేసిన వడలలో ఇప్పుడు బెల్లం పాకం ఉంటుంది కదా, ఆ బెల్లం పాకంలో ఇవి వేస్తాననమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మొత్తం 9 రకాల నైవేద్యాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ అసలు ఓపిక లేకుండా అండ్ టైం కూడా అయిపోతుందని చెప్పేసి 8 రకాలు చేశాననమాట. ఒకటి మాత్రం బయట నుంచి స్వీట్ బాక్స్ తెప్పించాను. మొత్తం ఆ స్వీట్ బాక్స్ తోటి 9 రకాలు అయిపోయాయి అనమాట. సో మొత్తానికైతే ఇలా రెడీ చేశాను అమ్మవారిని. అండ్ పూజ కూడా చాలా బాగా అయ్యింది. నాకు పూజ మొత్తం అయిపోయేసరికి నాకు అంటే సూత్రాలు అవన్నీ చదువుకొని అవన్నీ చేసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట. అండ్ మొత్తం ఇంకా అప్పటికి ఎవరు రావట్లేదు. సో అలా కొంచెం వీడియో తీస్తున్నాను. ఇంకా ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను. అండ్ తులసమ్మ దగ్గర కూడా నేను పూజ చేసుకున్నాను. అది వీడియో తీయలేకపోయాను. అండ్ ఇది మొత్తం పూజ అయిపోయిన తర్వాత జస్ట్ వీడియో కోసం మాత్రమే ఇలా చేస్తున్నాను. నిజానికైతే అలా ఏం లేదు. సో కొంచెం ఇంకా ఎవరు రావట్లేదని చెప్పేసి నేను అలా కొంచెం వీడియో తీసుకుంటూ అలా ఉన్నాను అనమాట. సో మొత్తం వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ముత్తైదులకి పసుపొట్టు ఇవ్వాలి కాబట్టి మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇలా కొంచెం వీడియో నాకు బాగా అనిపించింది. ఇట్లా అరటిపండ్లు ఇలా పెట్టి ఇలా చేస్తే బాగా అనిపించింది. ఇంకా మా మిల్కీ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి అలా చూస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫస్ట్ నేను పసుపొట్టు ఇచ్చింది నేను ఎత్తుకున్న చూడు ఆ పాపకి ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక్కొక్కరుగా వచ్చారు, ఒక్కొక్కరికి పసుపొట్టి ఇస్తూ వచ్చాను అనమాట. కానీ వీడియో తీయాలి అని అంటే ఒక్కొక్కరు ఆగరు. అండ్ అంతేకాకుండా తీయమంటే కూడా ఇట్లా తీయలేరు. అండ్ కొంతమంది ఏమో వద్దు వీడియో వద్దు అది అని చెప్పేసి అంటారు కదా. సో అందుకనే నేను ప్రతి ఒక్కరితోటి కూడా ఫొటోస్ దిగాను కానీ వీడియో అయితే తీసుకోలేకపోయాను. సో కొంతమంది వద్దు అంటారు వీడియో. అండ్ ప్రతిసారి నేను స్టాండ్ పెట్టినా కూడా బాగుండదని చెప్పేసి నేను అసలు వీడియో తీయలేకపోయాను. సో ఇలా ఫొటోస్ వచ్చిన ప్రతి ఒక్కరితోటి నేను ఫొటోస్ దిగాను అనమాట. సో చిన్నపిల్లలు అయితే బాగా వచ్చారు. ఈసారి చిన్నపిల్లలు చాలా బాగా వచ్చారనమాట. సో పెద్దవాళ్ళకంటే నాకు చిన్నపిల్లలకి ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో నేను అమ్మవారిని రెడీ చేసినప్పుడు కూడా ఆ అమ్మవారు కూడా చిన్న పాప వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. సో అలాగే అందరూ చిన్నపిల్లలు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది అనమాట. సో మీ ఇంట్లో ఏ విధంగా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.